ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ గారి అంకిత భావం, పట్టుదల, శ్రమ ఎంత పట్టుదలగా ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ఉదాహరణ అండి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి వస్తున్నటువంటి మొత్తం పెట్టుబడుల్లో దాదాపుగా 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది కదా. అయితే అక్కడితో ఆగిపోతుందా అంటే ఇక్కడ ఆగిపోవటం లేదు ప్రభుత్వం అనేది. పావలా వాటా కాదు, సగానికి సగం ఆంధ్రప్రదేశ్కే రావాలి అనేటటువంటి లక్ష్యంతో, అనేటటువంటి పట్టుదలతో లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారండి. ఇటీవల కలకత్తాలో జరిగినటువంటి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్నటువంటి లోకేష్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉందని తెలిపారండి వాళ్ళకి. అంటే సింగిల్ విండో క్లియరెన్స్ కావచ్చు, పరిశ్రమలకు అనుకూలమైనటువంటి భూములు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, సహజ వనరులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మా దగ్గర అని వాళ్ళకి వివరంగా వివరించారండి. అంతేకాదు ఒక సమావేశం చేసి వెళ్ళిపోలేదు. అంటే వాళ్ళతో అక్కడ సమావేశంలో పాల్గొని ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అక్కడితో వదిలేసేయలేదు. ఏకంగా 5 గంటల పాటు 17 కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను వివరంగా చెప్పారు. ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురితో భేటీ అయ్యారు. వ్యవసాయ విలువల గురించి కావచ్చు, ఇక్కడ వ్యవసాయంలో ఉన్నటువంటి శ్రేణి గురించి కావచ్చు, ఆగ్రో ఫారెస్ట్రీ కావచ్చు, ఆదర్శ గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయాలని కోరారు. అలాగే విక్రమ్ సోలార్, శ్యామ్ మెటాలిక్స్, రష్మి మెటాలిక్స్, హేమాద్రి కెమికల్స్ ఇలాంటి సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధనాల గురించి, అల్యూమినియం తయారీ, పరిశోధన కేంద్రాలు, పాలిమర్ మరియు రబ్బర్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను ఇక్కడ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ఉంటుంది అనేది కూడా వివరించారండి. ఇది కేవలం పెట్టుబడుల కోసమే కాదు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీని ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నంగా మనం దీన్ని చూడొచ్చండి. ఇటీవల సీఎం చంద్రబాబు గారు సింగపూర్లో, లోకేష్ గారు రష్యాలో పర్యటిస్తూ ప్రపంచ స్థాయి సంస్థలతో సమావేశాలు నిర్వహించారు కదా. అవకాశం దొరికినటువంటి ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు నిలబెడుతూ రాష్ట్రాన్ని మార్కెట్లో చేస్తున్నారండి. రాష్ట్రాన్ని మార్కెట్ చేస్తున్నారు. మా రాష్ట్రాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు, మీరు పెట్టుబడులు పెట్టుకుంటే అనుకూలమైనటువంటి వనరులు మేము అందిస్తామని వాళ్ళకి వివరంగా అన్ని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఒక ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేసేటటువంటి సేల్స్ టీమ్ ఎంత కష్టపడుతుందో అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తోంది అని ఈ విధంగా మనం ఎగ్జాంపుల్గా కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, దాన్ని అమ్మటం కోసం ఎంత కష్టపడి తిరుగుతాడు, అది సేల్ అయ్యేంత వరకు అకుంఠిత దీక్షతో పట్టుదలతో తిరిగి దాన్ని సేల్ చేస్తాడు ఒక సేల్స్ మ్యాన్. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించడం కోసం ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోవటం కోసం అంత కష్టపడుతూ ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం. మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.